జూన్ 11 ఆ రోజు పౌర్ణమి. మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటు వెళ్ళినా రాత్రి 9 గంటలకల్లా కుటుంబ సభ్యులందరూ కలుసుకోండి. మీ ఇంటి డాబాపైకి వెళ్ళండి. అలా వెన్నెల్లో ఆరుబయటలో కూర్చోండి. ఎవరికి నచ్చిన ఆహార పదార్థాలు వాళ్ళందరూ కూర్చొని ఒక బంతిలాగా అందరూ షేర్ చేసుకోండి. మీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ తినండి. ఎవరికి ఏది ఇష్టమో అవన్నీ తెచ్చుకోండి. ప్రతిదీ ఆస్వాదిస్తూ తినండి. కుటుంబ సభ్యులందరూ కలిసి కాసేపు చిన్న చిన్న కబుర్లు చెప్పుకొని నవ్వుకోండి. ఆ తర్వాత అందరూ కలిసి ఆకాశం వైపు కనిపిస్తున్న ఆ పున్నమి చంద్రుడి వైపు తీక్షణంగా చూడండి. ఎంత తీక్షణంగా చూస్తారంటే మిమ్మల్ని ఎవరు పలకరించినా కూడా పలకవద్దు. కేవలం అలా చంద్రుడి వైపు చూస్తూ ఉండండి. ఒకే ఒక్క 5 నిమిషాలు మీ కళ్ళ నిండుగా చంద్రుని చూసుకోండి. ఆ వెన్నెలను ఆస్వాదించండి. అంతే. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి సిరులు కురుస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో భరతనాట్యం చేస్తుంది. అందరూ ఈ జూన్ నెల 11 పౌర్ణమిని, ఆ పౌర్ణమి వెన్నెలని ఆస్వాదించండి. కనీసం 1 గంట అయినా ఆ వెన్నెల్లో గడపండి.